ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. వినోద్ తనకి చిరాకుగా తయారవుతాడేమోనని సౌగంధి భయపడింది. కానీ అలాంటిదేం జరగలేదు. అతను అలాంటి చొరవ మళ్ళీ కనబరచలేదు. పెళ్లి ప్రసక్తి మళ్ళీ తీసుకురాలేదు. ఇద్దరూ కలిసినప్పుడల్లా షాపుని గురించిన ప్రసక్తే వస్తోంది. షాపు దినదిన అభివృద్ధి చెందుతోంది. లాభాలు బాగా కనిపిస్తున్నాయి. చేతి నిండా డబ్బు. ఇంట్లో ఫర్నిచర్‌లో మార్పొచ్చింది. షాపు ప్రక్కనే ఉన్న మరో షాప్ తీసుకున్నారు. జీవితమంతా అనుకున్న దానికంటే బాగుంది. అందరూ ఇప్పుడు సౌగంధిని ప్రశంసిస్తున్నారు. ఆనాడు తిరుగుబోతు పిల్లలు, మీతో మా అమ్మాయిని కలిస్తే మా సుప్రియ చెడిపోతుంది అన్న వాళ్ళ అమ్మ ఇప్పుడు అందరితో సౌగంధి మా సుప్రియ ఫ్రెండు, పాపిష్టి దాన్ని ఉన్నదంతా తగలబెట్టి నా అల్లుడు మొహాన పోసినా ఆయనకి తృప్తే లేదు. సుప్రియని ఇంకా అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదు అంటూ వేధించుకు తింటున్నాడు. హాయిగా ఏదో ఒక ఉద్యోగం చేయనీయకుండా పెళ్లి పెళ్లి అని దాని ప్రాణం తోడి వెధవ పెళ్లి చేశాను. అది ఆ మొగుడుతో పడుతున్న బాధలు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది అంటూ చెప్పసాగింది. సౌగంధిలా అలా ప్రతి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటూ మెచ్చుకోసాగింది. ఈ మెచ్చుకోళ్ళు, ఈ ప్రతిష్ట, ఈ డబ్బు సౌగంధి మనసుని చిత్రంగా శాంతపరచలేకపోతున్నాయి. తన మనసులో శ్రీపురంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆవేదన, అసహనం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇది విన్న లక్ష్మి చిరునవ్వుతో అంది. నీ వేదన పోవాలంటే ఒకటే మందు. అది వత్సలతో పెళ్లి. ఈసారి అతను ఊరు నుంచి రాగానే నేను చెప్పేస్తాను. లక్ష్మి, అది కుదరని పని. అతను ఇక్కడికి రాడు. నేను అక్కడికి వెళ్ళలేను. ఈ సమస్య ఆనాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కాకపోతే ఇంకా బలీయమై ఉండొచ్చు. అతను వినోద్ విషయంలో నన్ను ఆ రోజు చూసిన తర్వాత చాలా దురభిప్రాయం చెంది ఉంటాడు. అతని అనుమానం నేను సరిచేయలేను. అతన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించడు. సౌ, చాలా చిన్న విషయాలకి ప్రాధాన్యత ఇచ్చే మనుషులు చాలా పెద్ద విషయాల్లో సుఖశాంతులు కోల్పోతారు. నా దృష్టిలో మీరిద్దరు భేదాభిప్రాయాలు అసలు ఒక సమస్యే కాదు. ఒకసారి నీ చుట్టూ ఉన్న మనుషుల్ని చూడు. అంతెందుకు మన మార్గరెట్ జీవితం ఏమిటి? ఆవిడ పిల్లలు ఇక్కడ, ఆయన కెనడాలో. ఉద్యోగరీత్యా 8 నెలలకు పైగా ఉంటాడు. అయినా వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో చూసావుగా. అదే విధంగా మా మిలిటరీ జీవితాలేమిటి? భార్యాభర్తలు ఒకరికి ఒకరు కనిపించరు. అయినా సంసారాలు చేయటం లేదా? ఒక్కొక్కసారి 6, 7 నెలలకు పైగా కనిపించడం లేదు. మీ మీ చిత్ర భర్త సంగతేమిటి? నెలకి 25 రోజులు. ఎప్పుడూ టూరే కదా! మన షాప్‌కి వచ్చే వనస సంగతేమిటి? భర్త అమెరికాలో చదువు కోసం వెళ్లి 2 ఏళ్లయింది. వచ్చే నెల తిరిగి వస్తాడట. ఇదంతా సహజీవనం ఉండాల్సింది మనసుల్లో. జీవితం సుఖమయం అవ్వాలంటే కొన్ని విషయాల్లో మనుషులు చాలా ఓర్చుకోవాలి. జీవితం కాస్త సంతోషం మనకిస్తే వేయింతలు ఓర్పు మన దగ్గర నుంచి కోరుతుంది. ఒకే ఊరిలో ఉన్న భార్యాభర్తలు మాత్రం నిత్యం ఒకరికొకరు ఎదురుగా కూర్చుంటున్నారంటావా? ఉదయం వెళ్ళిన మనిషి రాత్రికి గాని తిరిగి కనిపించడయ్యే. అలా ఆలోచిస్తే స్త్రీకి ఒంటరితనమే మరి. అలా అని భార్యకి ఎదురుగా కూర్చుంటే వారి సంసారం గడిచేదెలా మరి? నీకు వత్సలకి మధ్య ఉన్న భేదాభిప్రాయం గురించి సమస్య. అది మీ వ్యక్తిత్వాల విభేదం. ముందు దాన్ని ఛేదించుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఎక్కడ ఉండడమా అనే నిర్ణయం తేలికగా జరుగుతుంది. అతను ఇక్కడికి వచ్చేయాలని నీ కోరిక. నీ మీద నిజంగా ప్రేమ ఉంటే తప్పక వస్తాడని నువ్వనుకుంటున్నావు. అది నీ మీద గల ప్రేమకి ఒక తులమానంగా పెట్టుకున్నావు నువ్వు. అదే భయం వత్సలకి. నువ్వు చెప్పినట్టు ఇలా చేస్తే తన వ్యక్తిత్వం పోగొట్టుకున్నట్టు అవుతుందని. ఇది మీ ఇద్దరి సంఘర్షణ. ఇది మీ ఇద్దరి సంఘర్షణ. అదేం చెప్పకుండా అక్కడ ఇల్లు, మామిడి తోట అంటాడు. నిజం చెప్పు సౌ, నువ్వు లేని నాడు అవి అతనికి ఆనందం కలిగిస్తాయా? అసలు వాటిని అంతగా అభివృద్ధి చేసింది ఎందుకు? నీకోసమేగా. ఇదే నాకు చిరాకు లక్ష్మి. అందరూ ఇదే మాట అంటారు. నా కోసమని ఎందుకనుకుంటారు? అంతా అతని కోసం కాదా? సౌగంధి చిరాకుగా అంది. అతని కోసమే అయితే అతను నీవు చేసిన ఇన్ని అవమానాలు పడి ఇలా మౌనంగా ఉండడు. ఈ పాటికే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 బిడ్డల తండ్రి అయి ఉండే. సౌగంధి గతుక్కుమంది. అవును, అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అని అనడం అంది గాని అతను చేసుకోలేదు. ఆనందంగా ఉంది. అదే అతను చేసుకుంటే తనిలా ఉండగలదా? లక్ష్మి అంది. సౌ, ఈ జీవితం చాలా చిన్నది. ఎప్పుడు అంతమైపోతుందో మనకు తెలియదు. బ్రతికిన 4 రోజులు ఆనందంగా, శాంతంగా ఉండేట్టు ఎవరికి వారు జాగ్రత్త పడాలి. వేదాంతం నూరు పోస్తున్నానని అనుకోకు సుమా. కాస్తని కంపంత చేసుకుని, మనుషుల్ని దూరం చేసుకుని, తెలియని వేదనతో కృంగిపోయేవారి ఎంతమందిని చూస్తున్నాం. నువ్వు తెలివిగల దానివి. ఆ కోవలోకి వెళ్ళకూడదని నా అభ్యర్థన. లక్ష్మి సౌగంధి చేతులు పట్టుకుంది.
సౌ వత్సల్ చాలా మంచివాడు. తన కోసం తానుగా కంటే ఎదుటి వారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. అతన్ని మాత్రం నువ్వు బాధ పెట్టకు. చూడు, నీ గురించి కూడా నాకు తెలుసు. అతన్ని బాధ పెడితే అది అతని కంటే నీ మనసుని ఎక్కువ వేధిస్తుంది. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో అని అనిపిస్తుంది. కానీ సాటి స్నేహితురాలిగా తప్పదు. ఒక్కోసారి తెలియని చిరాకుతో మనసులు మసకబారి మన ఆంతర్యం ఏమిటో మనకే తెలియని పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆ మసకని తుడిచే చల్లటి ఒక ప్రేనేస్తం చెయ్యి ఎంతో అవసరం. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నీ దగ్గరకొచ్చిన తర్వాత నేను నా ఒంటరితనం మర్చిపోయాను. మంచి మిత్రులు దొరకడం కూడా పూర్వజన్మ సుకృతమే అని మా అమ్మ అంటుంటే నేను నమ్మేది. ఇప్పుడు అది అక్షరాలా నిజం అనిపిస్తోంది. నీ జీవితం ఒక తీరానికి చేరి నిశ్చింతగా ఉండాలి. ఇదే నా ఆశ. సౌగంధికి ఆ వదిలేక కానీ తన వ్యక్తిగత జీవితంలో ఆమె కల్పించుకుంటున్నట్టుగా కానీ అనిపించలేదు. తర్వాత చాలాసేపు ఎంత వద్దని తీసేసిన లక్ష్మి మాటలే గుర్తుకు రాసాగాయి. అస్సలు చాలా మంచివాడు. తన కోసం ఎదుటివారి కోసం ఎంతో చేయాలనుకునే మనిషి. లక్ష్మి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ పూట సౌగంధి షాపులో కూర్చుని పోస్ట్ చూస్తోంది. ఇంతలో సౌ అని వినిపించింది. సౌగంధి సుపరిచితమైన కంఠం విని ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా జ్వాల. సౌగంధి ఒక్క క్షణం గుర్తుపట్టలేని ఖరీదైన సిల్క్ చీరతో ఒంటి నిండా నగలతో జ్వాల రూపమే మారిపోయింది. ముడి వేసుకుని పూలు పెట్టుకుంది. వేషధారణ మనిషిలో ఎంత మార్పు తెస్తుంది. ఎక్కడ ఎంతో నమ్రత. ఇదెలా సాధ్యం? ఎవరు? సౌగంధి కుర్చీలోంచి ఆశ్చర్యంగా లేచింది. ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? జ్వాల వచ్చి సౌగంధిని కౌగిలించుకుంది. ఎలా గుర్తుపడతాను? నువ్వుగా ఉంటే కదా. ఎంతో మారిపోయావు అంది సౌగంధి. చాలా మారిపోయానంటావా? గిర్రును తిరుగుతూ అంది జ్వాల. ఆహా, నమ్మలేనంత. జ్వాల షాపుని ఆశ్చర్యానందాలతో కలిగి చూస్తూ, బాప్రే, ఎంత అభివృద్ధి చేశావు, కంగ్రాచులేషన్స్ అంది. ఏమిటి, వత్సలు ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఊరిలో ఉన్నాడు అంది సౌగంధి. ఊర్లోనా? అదేమిటి? అదంతే. సరే గాని నీ విషయాలు చెప్పు. ఏమిటి ఇలా మారిపోయావు అంది సౌగంధి. అంతా రాత అంది నుదుటి మీద వేళ్లతో రాసి చూపిస్తూ. అదేమిటి, నీకు తెలుసా? నేనిప్పుడు మిస్సెస్ తివారిని. ఏమిటి, నిజంగానా? సౌగంధి జ్వాల భుజం మీద ఒక్కటేసింది. దొంగ, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా అంది. ఈ తతంగం అంతా హడావిడిగా జరిగిపోయిందిలే. అంతే మరి. ఏమిటి, లవ్ మ్యారేజా? నిజంగానా అంది సౌగంధి కుతూహలంగా. నిజంగానే, లేకపోతే ఈ వేషం అంతా ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? వేషమా? అవును, వేషమే. నా కోసమైతే ఇదంతా మోయగలనా? నీకు అతనంటే అంత ఇష్టం ఏర్పడిందా? జ్వాల అవునన్నట్లు తల త్రొప్పింది. అతను ఏం చేస్తున్నాడు? వ్యాపారం. అది పేరుకు మాత్రమే. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి చాలా ఉంది. సౌగంధి ఆలోచిస్తోంది. పాపం, ఎవరో ఆ అమాయకుడు జ్వాల మాటలతో బాగా పడిపోయి ఉంటాడు. ఏదైతేనే జ్వాల అయింది, అదే చాలు. ఇంతలో లక్ష్మి షాప్లోకి వచ్చింది. సౌగంధి పరిచయం చేసింది. లక్ష్మి నమస్కారం చేసింది. లక్ష్మి సౌగంధి జ్వాలని ఇంటికి తీసుకెళ్లారు. సౌగంధి కూర్చుని కబుర్లు చెప్తుంటే లక్ష్మి వెళ్లి 10 నిమిషాల్లో ఉప్మా చేసి తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. నాకు వద్దు లక్ష్మి, ఆకలి లేదు అంది సౌగంధి. తిను సౌ, నువ్వు ఉదయం కూడా సరిగ్గా భోజనం చేయలేదు అంది. కసిరి సౌగంధి చేత ఆప్యాయంగా టిఫిన్ తినిపించింది. కాఫీ తెస్తూ, సౌ, ఇది నీ కప్పు. కాఫీ నీకు స్ట్రాంగ్ కావాలి కదా అంది. సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకుంటే దిండు తీసి అందించింది. పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే ఆంటీ అంటూ సౌగంధి మీద పడ్డారు. సౌగంధి జ్వాలతో ఏదో చెప్తుంటే గడ్డం పట్టి తిప్పుతూ, ఆంటీ, మా స్కూల్లో ఏమైందో తెలుసా అంటూ బలవంతంగా ఆ విషయాలు వినిపిస్తున్నారు. లక్ష్మి బలవంతంగా రండి, బట్టలు మార్చుకుందరు గాని ఆ తర్వాత కబుర్లని లాక్కెళ్తే వెళ్లారు. జ్వాల వారిని చూస్తూ అంది. సౌ, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది సుమా. సౌగంధి ఆశ్చర్యపోయింది. ఈర్ష్య? నన్ను చూసా? ఎందుకు? లక్ష్మి లాంటి ఫ్రెండ్ నీకు దొరికినందుకు. ఇదివరకు వత్సలు ఒక్కడే అనుకున్నాను. లెక్క వేశావా? ఇప్పుడు లక్ష్మి అని లెక్కను రెట్టింపు చేస్తోంది. ముద్దులు మూటగడుతూ సిసింద్రిల్లా అంటే తెలుసు. సౌ, అసలు ఒక మనిషికి ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? నువ్వు అదృష్టానికురాలు. చాలా బాగుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న మనిషి మాట్లాడే మాటలేనా ఇవి? అవును, మిస్టర్ తివారీని ఎప్పుడు చూపిస్తావు? జ్వాల వాచి చూసుకుంది. ఇంకో 5 నిమిషాల్లో నన్ను తీసుకెళ్ళడానికి రావచ్చు అంది. అంటుండగానే కారు హారన్ బయట వినిపించింది. అది ఎరుపు రంగు మారుతి కారు. సరికొత్త కారు కావటం వల్ల మెరిసిపోతోంది. అదిగో నా బాయ్ ఫ్రెండ్ రానే వచ్చి, నేను వెళ్తాను. జ్వాల బ్యాగ్ అందుకుని లేచింది. లక్ష్మి వచ్చింది. జ్వాల లక్ష్మికి పిల్లలకి బయట చెప్పి త్వరగా బయలుదేరింది. లక్ష్మి పిల్లలు సౌగంధి బయటకు వచ్చారు. సౌగంధి తివారీని చూడటానికి ఆతృత పడిపోతోంది.
ఏమిటి ఇంత ఆలస్యం? నువ్వేమైపోయావా అని హడలిపోతున్నాను డియర్. నాకింకా మాట తోచడం లేదు. గారాలు, ఒయ్యారాలు డ్రైవింగ్ సీట్‌లో 60 సంవత్సరాలు పైబడిన ఒక నల్లటి పెద్దాయన ఉన్నాడు. తివారీ ఎక్కడ? సౌగంధ్య ఆసక్తిగా చూస్తోంది. ఇంతలో జ్వాల తనే పరిచయం చేసింది. తివారీ నా ఫ్రెండ్ సౌగంధి. ఇదిగో మిస్టర్ తివారీ నా భర్త అంటూ ఇంగ్లీష్‌లో చెప్పింది. ఆయన చాలా మొహమాటంగా, సిగ్గుపడుతున్నట్లుగా నమస్కారం చేశాడు. ఏమిటి? పెదవులు దాటి అప్రయత్నంగా బయటకు ఉరకబోతున్న ఆశ్చర్యాన్ని ఎలాగో అతి కష్టం మీద సౌగంధి నిగ్రహించుకుంది. ఇతనా తివారీ? ఇంతసేపు మాది లవ్ మ్యారేజ్ అంటూ జ్వాల చెప్తున్న ఆ మన్మథాకారుడికి ఈ పెద్దాయనకి అసలు పొత్తు కుదరడం లేదు. ఇది ఫ్రెండ్స్ దక్షిణారాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.